హలో అండి, వెల్కమ్ టు రమ్యజ్యోతి వ్లాగ్స్. నేను మీ రమ్య. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసరికి మా చిన్నబాబు బర్త్డే రోజు తీసిన వీడియో అండి. ఆ రోజు మా డే వచ్చేసరికి శివయ్యతో స్టార్ట్ అయిందండి. మనకి గార్డెన్స్లో వెంకటేశ్వర టెంపుల్ ఐడియా ఉంది కదండి, ఆ టెంపుల్కి ఎదురుగా ఉన్న శివయ్య టెంపుల్కి అయితే మేము వెళ్ళాము. అక్కడ ఎందుకంటే నాకు ఆ టెంపుల్ బాగా నచ్చిందండి. మనమే అభిషేకం చేసుకోవచ్చు చక్కగా. అందుకని మేము శివయ్య టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకుని, అలాగే ఎదురుగున్న మనకి చాలా ఫేమస్ అయిన గార్డెన్స్ వెంకటేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇది వచ్చేసరికి టెంపుల్ స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే మనకి ఇలా ఉంటుంది. సో ఈ టెంపుల్ వచ్చేసరికి నాకు చాలా స్పెషల్ అండి. ఎందుకంటే నేను ఎవ్రీ వీక్ ఈ టెంపుల్కి వెళ్తాను. మ్యాక్సిమం ప్రతి సాటర్డే నాకు కుదిరినప్పుడల్లా నేను వెంకటేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్తే కొంచెం ప్రశాంతంగా అనిపించిద్ది. చాలా బాగుండేది టెంపుల్ కూడా, మనకి చాలా ప్లెజెంట్గా ఉంటుంది. చాలా పెద్ద టెంపుల్ అది. మనకి సాటర్డే టైమింగ్లో అయితే చక్కగా అక్కడ ప్రోగ్రామ్స్ కూడా మనకి అన్నమయ్య కీర్తనలు అని చెప్పి, లేదంటే కూచిపూడి డ్యాన్సులు అవి ఉంటాయి కదండి. సో అలాంటివి మనకి అక్కడ జరుగుతూ ఉంటాయి. సో పిల్లలకి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. మనకి అక్కడికి వెళ్ళి పిల్లలకి చూపించడం వల్ల కూడా పిల్లలకి కూడా కొన్ని కొన్ని తెలుస్తూ ఉంటాయి. అందుకని నేను కుదిరినప్పుడల్లా మ్యాక్సిమం ఎవ్రీ వీక్ మేము పిల్లల్ని తీసుకుని గార్డెన్స్లో ఉన్న వెంకటేశ్వర టెంపుల్కి అయితే వెళ్తానండి. అండ్ టెంపుల్ మొత్తం అయితే ఈ వీడియో క్లిప్ తీసింది అయితే మా గగన్ బాబు అండి. టెంపుల్ మొత్తాన్ని అమ్మ వీడియో తీస్తానని చెప్పి వెళ్ళి టెంపుల్ మొత్తాన్ని అసలు చక్కగా ప్రతిదీ చాలా క్లియర్గా వీడియో అయితే తీసాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇలా తీస్తాడని. సో వీడియో ఎడిటింగ్ చూస్తున్నప్పుడు అయితే నాకు చాలా బాగా తీసాడు అనిపించింది. ఇంకా ప్రతి ఒక్క అక్కడ లక్ష్మీదేవి, వినాయక స్వామి, నరసింహస్వామి ఇలా ప్రతి ఒక్క ఉంటాయి కదండి మనకి అవతారాలు. సో ప్రతి ఒక్కటి చక్కగా దగ్గరుండి జూమ్ చేసి మరీ తీసుకొని అయితే మా గగన్ బాబు వచ్చాడు. నాకైతే చాలా మంచిగా అనిపించింది ఈ వీడియో చూసిన తర్వాత. అండ్ అలాగే స్వామివారి దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగిందండి. టెంపుల్ ఖాళీగా ఉండడం వల్ల సో బాబు పేరు మీద అర్చన చేయించి దండం అయితే మేము పెట్టుకొని వచ్చాము. అండ్ ఈ ఇయర్ బర్త్డే అనేది చాలా సింపుల్గానే చేసుకున్నామండి. ఎవ్రీ ఇయర్ అయితే పిల్లల బర్త్డేస్ అనేది నేను ఇక్కడ చేసుకోను, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసుకుంటాను. బట్ ఈ ఇయర్ నాకు వెళ్ళలేదు. సో ఈ ఇయర్ నేను ఇక్కడ చాలా సింపుల్గా చేసుకున్నాను. దర్శనం అయిన వెంటనే మేము ఇంటికైతే వెళ్ళి చిన్న కేక్ కటింగ్ అయితే చేసుకోండి. జస్ట్ సింపుల్గా మా వర్కే చేసుకున్నాము. ఇంక మా వారు డ్యూటీ టైం అవుతుందని చెప్పి ఆయన అయితే డ్యూటీకి అయితే వెళ్ళారు. ఇక్కడితో కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి అయితే మా వారు సడన్గా మమ్మల్ని ఒక టెంపుల్కి అయితే తీసుకువెళ్ళారండి. అది నేను వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి ఈ టెంపుల్కి. అండ్ నిజంగా టెంపుల్ వెళ్ళే దారి మాత్రం మాకు చాలా బాగా నచ్చింది. టెంపుల్ అడ్రస్ అయితే మాకు క్లారిటీ లేదండి. జస్ట్ మా వారికి వాళ్ళ కొలీగ్స్ ఎవరో చెప్పారంట బాగుంటుంది అని. సరే పిల్లల్ని తీసుకుని బర్త్డే రోజు కదా వెళ్దామని చెప్పి అయితే అని ఆయన సడన్గా ప్రోగ్రామ్ అయితే ఫిక్స్ చేశారు. సో మేమైతే ఈవినింగ్ 4:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యి వెళ్ళామండి. ఈ టెంపుల్ వచ్చేసరికి మనకి ప్రకాశం బ్యారేజ్ ఉంది కదండి విజయవాడ. సో అక్కడి నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకొని స్ట్రైట్గా వెళ్తే మనకి ఈ టెంపుల్ అనేది వస్తుంది. ఈ టెంపుల్ అడ్రస్ వచ్చేసరికి అండి మనకి వచ్చేసరికి అమరావతి తుళ్ళూరు మండలంలో వెంకటాపాలెంలో ఈ టెంపుల్ అయితే ఉందండి. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, వెంకటాపాలెం, అమరావతి జిల్లాలో అయితే ఈ టెంపుల్ అయితే ఉంది. నాకైతే వెళ్ళే దారి చాలా బాగా నచ్చిందండి. అసలు చక్కగా చుట్టూ కొబ్బరి తోట, అరటి తోట, అలాగే పువ్వుల తోట అలా చాలా కనిపించాయండి. వే కూడా చాలా బాగుంది. కాకపోతే ఈవినింగ్ టైము కొంచెం ఎర్లీగా వెళ్తే మంచిదండి. ఏదంటే నైట్ మళ్ళీ చీకటి పడితే అక్కడ లైట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. చీకట్లో బైక్ డ్రైవింగ్ చేసుకుని పిల్లలతో రావడం అనేది చాలా కష్టం అండి. అందుకని సో ఎర్లీగా వెళ్తే మనం ఎర్లీగా రావడానికి ట్రై చేయొచ్చు. అండ్ వెళ్ళే వే వచ్చేసరికి చెప్పాను కదండి, చుట్టూ అటు ఇటు ఫుల్ గ్రీనరీతో చాలా బాగుంది. అసలు ఫస్ట్ టైం అయినా కూడా నాకు ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది. సో నిదానంగా మేము టెంపుల్ అడ్రస్ అయితే తెలుసుకొని అలా వెళ్ళడం అయితే జరిగిందండి. అండ్ మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అక్కడికి వెళ్ళేసరికి 5 to 6 ఆ టైంలో అయితే మేము వెళ్ళాము. సో ఆ ఈవినింగ్ టైము సన్సెట్ చూసారండి ఎంత బాగుందో. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. ఎప్పుడు బీచ్ దగ్గరే కాదండి, అప్పుడప్పుడు ఇలా పొలాల వైపు కూడా సన్సెట్ అనేది చాలా బాగుంటుంది మనకి.
ఈవినింగ్ టైము సన్సెట్ అనేది నాకు చాలా ఇష్టం. ఫైనల్గా అయితే మేము ఇలాగా టెంపుల్కి అయితే రీచ్ అయ్యామండి. సో ఆల్మోస్ట్ మాకు ఒక 1.5 అవర్ పైనే పట్టింది వెళ్ళడానికి. జనరల్గా మనకి గుంటూరు నుంచి విజయవాడ 1 అవర్ పట్టింది కదండి. సో అలానే అక్కడి నుంచి ఇంకొక 1/2 అవర్ టైం పట్టిద్ది టెంపుల్కి. 1/2 అవర్ లోపే వెళ్తాము. సో మేమైతే 1.5 అవర్లో ఈ టెంపుల్కి అయితే రీచ్ అయ్యామండి. ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల మాకైతే కొంచెం అడ్రస్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యామండి మేము. అందుకనే 1.5 అవర్ అయితే పట్టింది. ఫైనల్గా టెంపుల్కి అయితే మేము రీచ్ అయ్యాము. ఇది వచ్చేసరికి మనకి టెంపుల్ రాజగోపురం అండి. నిజంగా చాలా బాగుంది టెంపుల్ మాత్రం. ఫస్ట్ టైం వెళ్ళామనే కానీ మాకు ఆల్రెడీ ఆ టెంపుల్ మనకి తిరుపతి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది అక్కడికి వెళ్ళేసరికి మాకు. టెంపుల్ సరౌండింగ్ మొత్తం అయితే ఇలా ఉంటుందండి. నిజంగా చాలా ప్రశాంతంగా ఉందండి. అక్కడ మాత్రం మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనకి తిరుపతిలో ఎలా అయితే మనం ఫీల్ అవుతామో సేమ్ అదే ఫీలింగ్ ఉందండి ఇక్కడ కూడా. చాలా ప్లెజెంట్గా చాలా ప్రశాంతంగా అనిపించింది. టెంపుల్ లోపల వ్యూ అయితే ఇలా ఉంటుందండి. గజస్తంభం దగ్గర నుంచి చుట్టూ మనకి టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ అండి. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. పిల్లలకి కూడా మా పిల్లలు అయితే చాలా బాగా అక్కడ ఆడుకున్నారు. టెంపుల్ మొత్తం చుట్టూ తిరుగుతూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు వాళ్ళైతే. సో పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగుందండి టెంపుల్ అయితే. మాకైతే ఫస్ట్ టైం విజిట్ చేసినా కూడా చాలా బాగా నచ్చింది. నాకు మా వారికి అయితే టెంపుల్ బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ప్రతి ఒక్క వాహనం అనేది అయితే మనకి ఇక్కడ చూపించడం జరిగిందండి. సేమ్ మనకి టెంపుల్ వచ్చేసరికి తిరుపతిలో ఉన్నట్టే ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఒక్కొక్క వాహనం అండి, చిన్న శేష వాహనం అని చెప్పి అలాగే చాలా ఉన్నాయి. ఇక్కడ వాహనంకి సంబంధించినవన్నీ ఉన్నాయండి. మన ప్రతి ఒక్కటి ఇక్కడ టెంపుల్లో నేమ్స్తో సహా రాసి ఉంచారు. మనకి తిరుపతిలో ఎలా అయితే గాలి గోపురం మీద విమానం వెంకటేశ్వర స్వామి అని చెప్పి ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ కూడా మనకి సేమ్ అలానే మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ అసలు ఆ చుట్టూ వాతావరణం మొత్తం మాకైతే తిరుపతి ఫీలింగ్ని తీసుకొచ్చిందండి. నాకన్నా ఎక్కువ మా వారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ అలానే మా అత్తయ్యకి కూడా వీడియో కాల్ చేసి టెంపుల్ మొత్తం చూపించారు. ఆయనకి టెంపుల్ చాలా బాగా నచ్చింది. మా వారికి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేమైతే. మా వారికి వచ్చేసరికి బర్త్డేస్ టైంలో కేక్ కటింగ్స్ అవి పెద్దగా ఇష్టపడరండి. ఇలా ఏదైనా టెంపుల్కి వెళ్ళి చక్కగా దేవుడి సన్నిధిలో ప్రశాంతంగా కూర్చొని దర్శనం చేసుకొని రావడం అనేది మా వారికి ఇష్టము. సో మ్యాక్సిమం మేము మా బర్త్డేస్ అయినా మా పెళ్లి రోజుకైనా సరే ఇలా ఏదో ఒక టెంపుల్కి అయితే మేము ప్లాన్ చేసుకుంటాము. లైక్ అన్నవరం కానీ లేదంటే ఇలాగా లోకల్లో ఏమైనా టెంపుల్స్ ఉంటే వాటికి కానీ వెళ్ళి మేము దర్శనం చేసుకొని ఆ రోజు అన్నది అలా అండ్ సెలబ్రేట్ చేసుకుంటాము. మరి మీరు మీ బర్త్డేస్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ టెంపుల్కి మీరు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళుంటే నాకు కామెంట్ చేయండి. ఈ టెంపుల్కి వెళ్ళగానే మీకేమనిపించిందో కూడా మీ ఫీలింగ్స్ని నాతో షేర్ చేయండి, ఓకేనా? అండ్ ఓవరాల్గా టెంపుల్ లుక్ అయితే మాత్రం ఇలా ఉందండి. మేము వెళ్ళేసరికి అప్పటికి చెప్పాం కదండి 6 అవుతుందని. సో 6 to 6:30లో మళ్ళీ మనకి దర్శనం అన్నది క్లోజ్ చేయడం జరుగుతుంది. సో మాకైతే త్వరగానే దర్శనం అయిందండి. మేమైతే 1-2 సార్లు వెళ్ళి, అంటే గుడి కొంచెం ఖాళీ ఉండడం వల్ల 1-2 సార్లు వెళ్ళి దేవుణ్ణి అయితే దర్శనం చేసుకున్నాము. హారతి ఇవ్వడం కానీ నిజంగా ఆ హారతి వెలుతురులో నాకైతే స్వామివారిని అలా చూడడం చాలా బాగా నచ్చింది. చాలా ప్రశాంతం అనిపించింది మనసుకి. ఇంకా మేమైతే టెంపుల్లోనే కాసేపు కూర్చొని అలాగే ఇంకా పిల్లల్ని కొన్ని ఫొటోస్ అవి తీసి కాసేపు టెంపుల్లోనే టైం స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ వచ్చేసరికి పెద్ద బాబు మా చిన్నోడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇది ఇలా అని ఇది అలా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఓవరాల్గా టెంపుల్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. మీలో ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి ఒక్కసారైనా సరే. చాలా మంచిగా అనిపిస్తుంది మనకి. టెంపుల్ అడ్రస్ వచ్చి మళ్ళీ చెప్తాను అండి. శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, అమరావతి జిల్లా తుళ్ళూరు మండలం వెంకటపాలెంలో ఈ టెంపుల్ అయితే ఉందండి మనకి. సో ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి ఒక్కసారైనా విజిట్ చేయండి.
మనకి గర్భగుడిలో ఫోన్ అయితే అలౌ లేదండి. సో బయట వరకు నేను వీడియో అయితే తీశాను. అక్కడ కర్టెన్ వేసి ఉంది కదండి నామాలతో, అదే మనకి గర్భగుడి అండి. దాని లోపలికి వెళ్తే దేవుడిని అయితే మనం చాలా దగ్గరగా ఉంది దర్శనం చేసుకోవచ్చు మనం. సో అక్కడి వరకే మనకి ఎంట్రీ ఉంది కాబట్టి ఫోన్ అనేది నేను అక్కడి వరకే తీసుకెళ్ళడం జరిగింది. ఇంకా లోపల గర్భగుడిలోకి అయితే ఫోన్ అలౌ లేదండి. ఇంక మా పిల్లలైతే ఆడి ఆడి ఫుల్గా టైర్డ్ అయిపోయారండి ఇద్దరు. అంత బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు టెంపుల్లో. ఇంకా మేమైతే చీకటి పడేలోపే రిటర్న్ అయితే అయ్యాము. ఇక్కడ మా పెద్ద బాబుది ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను, చూడండి మీరు కూడా. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇవాళ వచ్చింది మా తమ్ముడు బర్త్డే కాబట్టి విష్ణుమూర్తి గుడికి వచ్చాం. ఈ వెంకటేశ్వర స్వామి గుడి మొత్తం ఇది గుడి మొత్తం ఇక్కడ మ్యాప్ లాగా ఇందులో పెట్టారు. వెంకటేశ్వర స్వామి గుడి మొత్తం ఇందులో మ్యాప్ లా పెట్టారు. ఇది వచ్చేసరికి మనకి తిరుపతిలో ఉన్న టెంపుల్ మ్యాప్ అయితే ఏదైతే ఉందో అది మనకు అక్కడ చూడటం జరుగుతుంది. ఇంకా మేమైతే మంచిగా స్వామివారిని దర్శనం చేసుకొని మంచిగా దండం పెట్టుకొని ఇంకా రిటర్న్ అయితే వెళ్ళామండి. వెళ్తూ మనకి మంగళగిరిలో ఉన్న నరసింహస్వామి టెంపుల్ కూడా దర్శనం చేసుకొని ఇంకా మా డే అనేది అలా ఎండ్ చేయడం జరిగిందండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఓకేనా. మనకి ఇది వచ్చేసరికి కృష్ణ బ్యారేజ్ ఉంది కదండి, ప్రకాశం బ్యారేజ్. సో ఆ వ్యూని కూడా మనం వెళ్ళే దారిలో చూడొచ్చు. నిజంగా మాకైతే టెంపుల్ అండ్ వ్యూ అనేది చాలా బాగా నచ్చింది. మరి మీకు ఏమనిపించిందో నాకు కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. బాయ్ బాయ్.